దానికి మెకానిజం వచ్చేస్తట. వెరీ గుడ్ చంద్రబాబు గారు, ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికాబట్టే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది, మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మనం దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసేటప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెషన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే ఎంత మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదికెక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం. ఆవిడ ఉపన్యాసాలు చూశాను. ఆవిడ స్పోక్స్మెన్గా చూసేవాళ్ళము. నిక్కచ్చిగా ఉంటారు. అది నాకు నిక్కచ్చి. మా నరేష్ చెప్తాడు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడతో ఫైట్ చేశాము, కానీ ఆవిడ నోట్ చేసుకుంది, మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు, వెళ్ళిన తర్వాత 1 2 3 4 5 టక్కటక్కడక అయిపోయింది అన్నాడు. ఇక్కడ ఏదో ఆర్గ్యూ చేసాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి నచ్చితే టక్ అయిపోయింది. దట్ ఈస్ హౌ ఎ లీడర్ షుడ్ బి. ఇంకొకటి ఆవిడలో చూసింది, ఆవిడని అబ్జర్వ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే, పార్లమెంట్లో హల్వా తయారు చేయడం గురించి చెప్పారు. ఒక ఎమోషనల్ కనెక్షన్ అది. మేము 11 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నా మాకు తెలియదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది. ఆ హల్వా తయారు చేసేటప్పుడు యొక్క వాళ్ళ మనోభావాలు కానివ్వండి, వాళ్ళ కార్యక్రమం కానివ్వండి, ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంపీగా చేసినటువంటి వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు అది. ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను. అది మేడం, అలా హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ఉంటుంది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ, ఈ అవకాశం ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchi jaragalagi, andarki manchiga undalani. That's a wonderful message, sir. Now I would request the honorable dignitaries to officially inaugurate the book. Dr. Garu, can you please help Chandrababu Naidu Garu, Madam Sirtharaman Garu and Venkaiah Naidu Garu to formally inaugurate the book. Give one copy to Bharat. Thank you.
అదే నేను చేయలేను. కష్టపడతాను. వదిలేదు, మీరు వెళ్ళకండి. వద్దు. There's an English version and a Telugu version. All three guests. Thank you very much. Now, the orator par excellence. When we introduced Venkaiah Naidu, we stopped at his being the Vice President of India. Later on, he went on to bag the second highest honor in the country, Padma Vibhushan. And still more to come. Request the Honorable